గౌరవనీయులు వికే సింగ్ గారు, పీజీ ప్రెసిడెంట్ గారు, మరియు గౌరవనీయులు నరసింహం గారు, ఐజీ గారు, మరియు సైదయ్య గారు, డిఐజీ గారు, సూపరింటెండెంట్ గారు, అధికారులు, పోలీసు అధికారులు కూడా, జైలు సూపరింటెండెంట్ అందరూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. నేను ఫస్ట్ టైం నాకు అనిపించింది మన ఇటీవల సిద్దిపేట వెళ్ళి సబ్ జైలు విజిట్ చేశాను. సబ్ జైలు చూసి అక్కడ కమర్షియల్ ఏరియాలో ఉంది సబ్ జైలు ఒక 1 ఎకర్. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి జిల్లా కాబట్టి చూసి దాన్ని షిఫ్ట్ చేద్దామంటే అక్కడ సిపి గారు చిన్నపూడూరు అనే విలేజ్లో సిద్దిపేట నుంచి కళ్యాణంలో ఒక 20 ఎకరాల ల్యాండ్ చూపించారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. చెప్తే అన్నారు చల్లపల్లి జైలు అండ్ సెంట్రల్ కూడా జైలు కూడా చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది కదా అని మామూలు డిస్కషన్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మీకు కూడా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ కష్టాలు ఏంటి, ఆ డిపార్ట్మెంట్ అవసరం ఏంటి, ఆ డిపార్ట్మెంట్లో ఏమేమి వసతులు కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, జైలు సిబ్బందికి ఏం కావాలి, మీకు ఐడియా ఉండాలనే చర్చలో భాగంగానే నిజమే అనిపించి ఈరోజు చర్చలు కూడా రావడం జరిగింది. దానికి నిజంగా ఎంత సంతోషంగా ఉన్నా అంటే గౌరవనీయులు వికే సింగ్ గారి నేతృత్వంలో వారిని అభినందిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మంచి రిసెప్షనిస్ట్, వాష్రూమ్స్, ఎవరు వచ్చినా పిటిషనర్స్ వస్తే ఓ రోజు మనం చూసేవాళ్ళం. పోలీస్ స్టేషన్కి వస్తే తెల్ల కాగితం కూడా ఉండకపోయేది. ఎస్ఐ గారి దగ్గర, సిఐ దగ్గర కాగితం తీసుకొచ్చి రావా షాప్లో పోయి కాగితం తీసుకొచ్చి పిటిషన్ ఇవ్వాలి. అటువంటి ఒక రిసెప్షనిస్ట్ కూర్చుంది, పెన్ను పేపర్ కూడా ఇచ్చి మంచి కార్పొరేట్ ఆఫీస్ లాగా మీరు చూసారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లో పోలీస్ స్టేషన్ ఇటీవల గౌరవనీయులు హోంమంత్రి నాయన నర్సిరెడ్డి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంటుంది. గచ్చిపూర్లో కానివ్వండి, ఆదిపట్లో కానివ్వండి, పంజగుట్ట మోడల్ పోలీస్ స్టేషన్ రెనోవేషన్లో కానివ్వండి, అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఒక ఫ్రెండ్లీ పోలీస్ దాంట్లోనే ఎక్కడికైనా సిస్టమ్స్ అన్ని పాత పద్ధతులు, భాష కానీ మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు హైదరాబాద్కు నెలకు 75,000 రూపాయలు, జిల్లాలో అయితే 50,000 రూపాయలు. जनाब केसीआर साहब ये तेलंगाना राज्य के लिए फाइट करके तेलंगाना राज्य के लिए सबको पता है ये 29 स्टेट दिस कंट्री और 3 साल से जो चीफ मिनिस्टर बनने के बाद जीडीपी रेट में भारतवर्ष में नंबर 1 स्टेट आ रहे बोले तो वो केसीआर साहब का एक्सपीरियंस, हमारा सीएम केसीआर साहब का विजन, उनका एडमिनिस्ट्रेशन में तेलंगाना स्टेट आगे बढ़ रहे और वेलफेयर स्कीम्स तो स्टेट का डेवलपमेंट में भारतवर्ष में नंबर 1 आ रहे हर एक डिपार्टमेंट को बोले तो पूरा देख क्या है। स्वच्छ भारत पूरा किधर भी भारतवर्ष में नहीं है, जेल डिपार्टमेंट में तो पेट्रोल पंप देखिए पूरा तेलंगाना राज्य में 14 पेट्रोल पंप चला है। अप्रॉक्सीमेटली 15 करोड़ रुपए इनकम आ रहे एक साल में जेल डिपार्टमेंट, और एक आयुर्वेदिक स्पा चला रहे, दुकाना चला रहे, छोटे छोटे इंडस्ट्रीज चला रहे, कारपेंटर्स का और आयरन इंडस्ट्री, बल्ब्स का, इलेक्ट्रिकल का छोटा छोटा इंडस्ट्री भी चला रहे। बहुत अच्छा काम कर रहे हैं अपना तेलंगाना राज्य में जेल डिपार्टमेंट। रेस्पेक्टेड वीके सिंह पीजी का नेतृत्व में और नरसिंह आईजी और सीनियर ऑफिसर्स भी अच्छा काम कर रहे हैं। हम बहुत खुशी हो गई, सब लोगों को हम बधाई दे रहे और सीएम साहब भी बहुत खुशी में है। जेल डिपार्टमेंट सेल्फ रेवेन्यू इनकम हमारा को एक 10 साल में 100 करोड़ तक इनकम
एक्सपेक्ट कर रहे हैं स्टेट डिपार्टमेंट का। गवर्नमेंट से 1 रुपये भी मेरे हम लोग नहीं चाहिए बोल के साथ बता रहे, बहुत खुशी का बात। हमारा तेलंगाना सीएम साहब भी बहुत खुशी में है। हम सबको आपका द्वारा फिर एक बार बधाई दे रहे, कंग्रेचुलेशन दे रहे, और आपको भी बहुत बहुत धन्यवाद। थैंक यू सो मच। नमस्कार।